వారు శంకర పీఠాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని అడిగారండి? నా దగ్గర శంకరుల వారు ప్రతిష్ఠ చేయలేదని, వారు స్థాపించలేదని, ఆయన స్థాపించలేదని ఆధారాలున్నాయి ఇవి అని ఏ శంకర పీఠాల దగ్గరికి వెళ్ళి వారు అడిగారు, వారు మాట్లాడారు, వారు అనుమతి తీసుకున్నారు? ఇలా ఒకటా రెండా చాలా మాట్లాడారు. దానివల్ల సాధారణమైనటువంటి భక్తులకు ఒక రకమైనటువంటి అపోహ రావడం. ఎందుకంటే ఒక్కసారి కాదు కదా, పైగా మాట్లాడేటువంటి వారు పరమహంసులు, యతీశ్వరులు కదా, ఖచ్చితంగా అందరూ తీసుకున్నారు కూడా. వైష్ణవుల్లో కూడా పంచాయతీని ఆరాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాతుర్మఠాలను దర్శిస్తూ శంకర స్తోత్రాలను చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారండి. ఈ వాదనలను సృష్టించిందే జిఆర్ గారు కదా. అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏమిటండి? తీసుకొని విడిపోయారు. ఇలా 2 సార్లు జరిగాయి. పక్కనే ఉన్న శివాలయానికి వస్తారు అని అనుకున్నాను. ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు వచ్చి వారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నట్టుగా వ్యాఖ్యానకర్తలు కదా, అక్కడ జరుగుతున్నటువంటిది పురాణ ప్రవచనమే కదా, ఆ రకంగా చెప్పి ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. అందుకే మీరు చూడండి, జిఆర్ గారు ఎన్నిసార్లు మాట్లాడినా అది అంతంతగానే ప్రభావితం చేస్తూ వచ్చింది. ఏది మాట్లాడినా ప్రభావితం చేస్తూనే వచ్చింది. అలా చిన్నజీయర్ స్వామి వారు ఇన్ని రకాలుగా ఎన్నో సార్లు మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా శంకర పీఠాలు స్పందించాయా? మరి ఎందుకు చిన్నజీయర్ స్వామి గారినే ఈ రకంగా అంటున్నారు? అన్యథా భావించకండి, ఒక్కసారి పూర్తిగా వినండి మిత్రమా. ఈ మధ్య చిన్నజీయర్ స్వామి వారు శంకర పీఠాలపై, శంకరుల వారిపై, పంచాయతనంపై చేసిన ఈ అప్రమాణికమైన, అసందర్భోచితమైన, అనవసరమైన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపుతున్నాయో, ఏ స్థాయిలోకి వెళ్తున్నాయో, ఏ రకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ప్రత్యక్షంగా మనకు కనబడుతూనే ఉన్నాయి. అవునా? దానిపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఆ చర్చలు జరుగుతున్నాయి, ఆ కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలా అనేకమైనవి కూడా నమోదవుతున్నాయి. శైవులు చేస్తున్నటువంటి ఆరోపణలను చాలా మంది వైష్ణవ సోదరులు మరియు స్వాములు ఖండిస్తున్నారు. కొంతమంది మితిమీరి అనుయాయులమని చెప్పి వీడియోలు తీయకపోతే ఈ రకంగా చేస్తామని బెదిరిస్తున్నారు కూడా. మరికొందరైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ బత్తాయిలంటూ జ్యూసులు పిండేసి తాగేస్తామని వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతూ దూషిస్తూ, చూసుకుంటారా నీ ప్రతాపము నా ప్రతాపము అన్నట్టు ఈ రకంగా ఒకరా ఇద్దరా అనేక రకాలుగా స్పందిస్తూనే ఉన్నారు. చాలా మంది చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు శంకర విజయం వంటి ప్రమాణాలు చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు ఇప్పటి వరకు కూడా చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి మాటలకు ప్రమాణాలు చూపించలేదు. ఏ సోర్సుతో వారు మాట్లాడారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఎవరు కూడా సరైనటువంటి విషయాన్ని చెప్పలేదు. ఆ దిశగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. బహుశా చేశారేమో, నేనైతే చూడలేదు. అలా ఎవరైనా ఆయన ప్రమాణికంగా మాట్లాడారు అన్న విషయం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం అందరం కూడా తెలుసుకుందాం. కొందరు అంటున్నారు, ఈ విషయాలు ఇక్కడ మాట్లాడాల్సింది కాదు, జిఆర్ గారి ముందే వెళ్ళి అడగండి, మీరు ఇక్కడెందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అదేంటండి, వారు శంకర పీఠాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని అడిగారండి? నా దగ్గర శంకరుల వారు ప్రతిష్ఠ చేయలేదని, వారు స్థాపించలేదని, ఆయన స్థాపించలేదని ఆధారాలున్నాయి ఇవి అని ఏ శంకర పీఠాల దగ్గరికి వెళ్ళి వారు అడిగారు, వారు మాట్లాడారు, వారు అనుమతి తీసుకున్నారు? వేలాది మంది శిష్యులు, వందలాది యూట్యూబ్ ఛానల్స్, ప్రేక్షకులు చూస్తున్నటువంటి సమయంలో ఇలాంటి అప్రమాణికమైనటువంటి మాటలు మాట్లాడి ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం సృష్టించింది ఎవరు? ఎక్కడ సృష్టించారు? ఇంత సృష్టించి మీరు గమ్మునుండండి, అక్కడికి పోయి మాట్లాడుకోండి అనేది ఎంతవరకు సమంజసం అండి? భారతదేశ వ్యాప్తంగా ఆదిశంకరాచార్యుల వారి అనుయాయులు కోట్లాది మందే ఉన్నారు. పంచాయతీని ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. వైష్ణవుల్లో కూడా పంచాయతీని ఆరాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాతుర్మఠాలను దర్శిస్తూ శంకర స్తోత్రాలను చేసేవాళ్ళు కోట్లలో ఉన్నారండి. వాళ్ళందరి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మాట్లాడి మీరు ఇక్కడ గొడవ చేయొద్దు, ఏమన్నా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ వాదనలను సృష్టించిందే జిఆర్ గారు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏమిటండి? ఆ క్లారిఫికేషన్ ఏదో ఇక్కడే ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటారు మరికొందరు. ప్రమాణాలను చూపించమనడం వరకు బాగుంది, దాని వరకు విజ్ఞతగా అడుగుతున్నారు, అది ఓకే. కొంతమంది మితిమీరి జిఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, మితిమీరి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు, హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారని ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని గట్టిగానే ఖండిస్తున్నారు. హిందూ ధర్మం గురించి వారు ఎన్ని చేశారో, ఎన్ని చేస్తున్నారో, స్త్రీని ఉద్ధరించడానికి కూడా అనేక రకాల కర్మలు చేస్తున్నారు. వేద పాఠశాలలు ఉన్నాయి, వ్యవసాయం చేసే వారికి కూడా ఆసరాగా ఉన్నారు. 108 దివ్య దేశాలను ప్రతిష్ఠ చేశారు. హైందవ ధర్మానికి మూలమైన రామానుజాచార్యుల వారి వంటి వారిని అద్భుతంగా ప్రతిష్ఠించారు.
సువర్ణమూర్తిని ప్రతిష్ఠించారు, గోశాలలు నడుపుతున్నారు, అనేక రకాల యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. ఈ రకంగా చేస్తే హిందూ ధర్మ ద్రోహులుగా మాట్లాడుతారంటండి అని ఖండిస్తున్నారు చాలా మంది. ఇది కూడా సమ్మతమైందే. హిందూ ధర్మ ద్రోహులు ఇట్లాంటి మాటలు మాట్లాడటం ముమ్మాటికి తప్పేనండి. ఎవరు మాట్లాడినా తప్పే. సోదరులారా, ఒక్క చిన్న మాట, ఇలాంటి సాంఘిక కార్యక్రమాలు శంకర పీఠాలు చేయట్లేదా? ఎన్ని చేస్తున్నాయో మీకు తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా వేద పాఠశాలను ఉద్ధరిస్తున్నారు. మా పాఠశాల కూడా కంచిపీఠం వారిదే, అనుసంధానమయ్యే ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? ఎంతమంది వైష్ణవ వేద పండితులు కూడా శంకర పీఠాల వేద పాఠశాలలో అభ్యసించిన వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు కదా. శృంగేరి పీఠాధిపతులు శంకరాచార్యుల ద్వారా ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఇంతమందికి ఉపాధి, దాని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు కదా. శంకర నేత్రాలయం వంటి ఆసుపత్రులు, విద్యాలయాలు, స్త్రీలకు కుట్టు మిషన్ వంటి అనేక రకాల విద్యలు, వృత్తులు నేర్పిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారండి. ఎన్నో రకాల యజ్ఞ యాగాదులు కూడా చేస్తున్నారు లోకేశ్వర యస్సు కోసం. వారు ఎప్పుడైనా ఈ భేదాన్ని చూసారా? వారు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఇతర సంప్రదాయాలపైన కానీ, ఇతర అనుయాయులపైన కానీ ఈ రకమైన కువ్యాఖ్యానాలైనా చేశారా? అప్రమాణికమైన మాటలు మాట్లాడారా? అప్రస్తుతమైన అనవసరమైన మాటలు మాట్లాడారా? అంతెందుకండి, వైష్ణవ మఠాలపై ఏ ఒక్క శంకరుల వారైనా చరిత్ర మొత్తంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారా? పోని నారాయణ విష్ణు శబ్దాల గురించి, విష్ణు సంబంధిత పురాణాల గురించి, విష్ణు తత్వం గురించి, రాముల వారి స్థితుల గురించి కానీ, కృష్ణ వైభవం గురించి కానీ ఏ రకంగానైనా శంకర పీఠాల జగద్గురువులు ఎప్పుడైనా చరిత్రలో ఏ రకంగానైనా వాళ్ళకి ఆయా మూర్తుల కీర్తిని తగ్గించినట్టుగా అప్రమాణికమైనటువంటి మాటలను మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? ఎప్పుడు ఎక్కడా చేసి ఉండరు, చేయలేదు. నాకు తెలిసి అయితే చేయలేదండి. ఒకవేళ నిజంగా చేసి ఉంటే దాని యొక్క ఆధారాలు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడటానికి వాళ్ళ రూపం శైవ సంబంధిత రూపంగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం అడిగినా రామ అని కానీ, నారాయణ అని కానీ, కృష్ణ అని శబ్దాన్ని ఉచ్చరిస్తూ మనకు ప్రసాదాలు ఇస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. యజ్ఞఫలాన్ని మొత్తం విష్ణుమూర్తికే అర్పిస్తారే. ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదండి. మరి ఎందుకు చిన్నజీయర్ స్వామి గారినే ఈ రకంగా అంటున్నారు? అన్యథా భావించకండి. ఒక్కసారి పూర్తిగా వినండి మిత్రమా. మీకు తెలియదు ఏమీ కాదు. ఇది ఈ ఒక్కసారే కాదు కదా, అనేక మార్లు వేరు సందర్భాల్లో శివపార్వతులు విష్ణుమూర్తిని జడ్జిగా కూర్చోబెట్టి ఆయన కాళ్ళ దగ్గర నాట్యం చేశారని, నీ పాదాల చెంతే నేను ఉండిపోతానని శివుడు అన్నాడని, మరొకసారి శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు శ్మశానం అవుతుందని, మరొకసారి రాముడు శివలింగ ప్రతిష్ఠ చేయలేదని, రామేశ్వరానికి రాముడికి సంబంధమే లేదని, సమతామూర్తి విగ్రహావిష్కరణలో జగద్గురు శబ్దంపై ఇలా ఒకటా రెండా చాలా మాట్లాడారు. దానివల్ల సాధారణమైనటువంటి భక్తులకు ఒక రకమైనటువంటి అపోహ రావడం. ఎందుకంటే ఒక్కసారి కాదు కదా, పైగా మాట్లాడేటువంటి వారు పరమహంసులు, యతీశ్వరుడు కదా, ఖచ్చితంగా అందరూ తీసుకున్నారు కూడా. ఎందుకంటే శైవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఆయా అప్రమాణికమైనటువంటి మాటల వల్ల ఇట్లాంటి అపోహలు ఖచ్చితంగా కలిగి ఉంటాయి. అది కాస్త ఈ శంకర పీఠాలపై చేసినటువంటి వ్యాఖ్యలతో ఇంకాస్త బలపడి శంకర ద్వేషులుగా, శివద్వేషులుగా అపోహలు పరిణితి చెందుతూ వస్తున్నాయి అనేది నా అభిప్రాయం మాత్రమే. అన్యథా భావించకండి మిత్రమా. యథార్థం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. చూసేవాడికి లేదా వినేవాడికి ఏమనిపిస్తుంది? ఏమండి, ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటండి అని ఒక రకమైనటువంటి దిగులు ఖచ్చితంగా ఉంటుంది. అవునా కదా? దాన్ని ఇన్ని రకాలుగా ప్రకటిస్తూ ఉండవచ్చు. దీనికి వైష్ణవ మిత్రులు చాలా మంది చెప్పేది ఏమిటంటే, ఎన్నోసార్లు వ్యాఖ్యానకర్తలు వక్ర భాష్యాలు చెప్పారు. ఎక్కడికి వెళ్ళారండి మీరంతా అంటూ చాలా మంది తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా మిత్రమా? కాదు కదా. వ్యాఖ్యానకర్తలు యతీశ్వరులు ఒక్కరు ఎలా అవుతారండి? సంస్థానం ఎలా అవుతుందండి? వ్యాఖ్యానకర్తలు 1, 2 లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లోనే కావచ్చు, నాకు తెలియదు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుందాం. చేశారు. అంతకంటే గొప్పగా వాళ్ళు 100 సార్లు రాముడి గురించి, కృష్ణుడి గురించి, విష్ణు స్వరూపం గురించి, విష్ణు తత్వం గురించి ఎంత గొప్పగా చెప్పారు మిత్రమా. వ్యాఖ్యానకర్తలు సందర్భోచితంగా వక్ర కల్పితాలు చేసి ఉన్నటువంటి వాటిని కూడా పురాణ ప్రవచన ధర్మంగా చెప్పి ఉండవచ్చు. వాళ్ళు ఉన్నట్టుగా వ్యాఖ్యానకర్తలు కదా, అక్కడ జరుగుతున్నటువంటిది పురాణ ప్రవచనమే కదా, ఆ రకంగా చెప్పి ఉండవచ్చు. ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. దేవి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆమె ముందు పరమేశ్వరుడు యొక్క స్థితిని తక్కువ చేసి ఉత్తమమైనటువంటి స్థితిలో అమ్మవారి కల్పనలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మరో సందర్భంలో అదే దేవి శివుడికి సేవ చేస్తున్నట్లుగా కూడా వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భాలు చాలా సార్లు మనకు కనపడతాయి. అది వ్యాఖ్యానంలోని అంతర్భాగమే కదా.
ఆ రకమైన ఊహా కల్పనలు ఒక్కొక్క రకంగా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా మీకు తెలియంది కాదు. సుబ్రహ్మణ్యేశ్వరుల వారి వైభవం గురించి చెప్పేటప్పుడు తల్లిదండ్రులైన శివపార్వతుల యొక్క స్వభావాలకు మించి ఆ స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇవి సందర్భోచితంగా చేసినటువంటి వ్యాఖ్యానాలే కదా. కానీ యతీశ్వరులకు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధం లేకుండా పూర్తిగా ఎదుటి వారిని ఇబ్బందిలోకి గురి చేసే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం, అందులో యతీశ్వరులు కాబట్టి, మరో సంప్రదాయానికి మూనుడై ఉన్నారు కాబట్టి, గతంలో ఇన్ని రకాల వ్యాఖ్యలు చేసి ఉండడం చేత ప్రభావితం చూపి ఉంటుంది. ఈ రకంగా ప్రభావితం చూపి ఉంటుంది. అలా చిరంజీవి స్వామి వారు ఇన్ని రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా శంకర పీఠాలు స్పందించలేదు కదా. శంకర అనుయాయులు చాలా మంది ప్రశ్నించవచ్చు, అది సర్వసాధారణం. సన్యాసులైన ఆ పీఠాధిపతులైనటువంటి వారు వీటిని పట్టించుకోకపోవడం కూడా సాధారణమే. వ్యాఖ్యానకర్తలకు యతీశ్వరులకు సమాన స్థితి చూసి వాళ్ళు అలా వ్యాఖ్యానం చేశారు కదా, మేమంటే తప్పేముంది, తప్పెలా అవుతుంది అని మేము కూడా అంటామండి అని అనడం ఇది సమంజసం అయితే కాదు మిత్రమా. కొంతమంది అంటున్నారు వారు శంకర ఆలయాలను ఎన్నో వాటిని జీర్ణోద్ధరణ చేశారు, శివద్వేషి అని అనకండి అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మిత్రమా, ఒక యథార్థమైన సంఘటన చెప్తాను వినండి. కొంతమందికి ఉండే అపోహల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి మిత్రమా, దయచేసి వినండి. ఎవరి గురించో కాదు, నా గురించి చెప్తాను. 2002-2003 ప్రాంతంలో సురేంద్రపురి యాదగిరి గుట్టకు వెళ్ళేటువంటి మార్గంలో సురేంద్రపురి అని ఉంటుంది. కుందా సత్యనారాయణ కళాధామం అంటారు. అందులో నేను అర్చకుడిగా స్మార్త విద్య పూర్తి చేసుకొని బయటికి వచ్చినటువంటి రోజుల్లో అక్కడ శివాలయంలో అర్చకత్వం చేశాను. 1 సంవత్సరంన్నర కాలం చేసి ఉంటాను. అయితే ఆ సమయంలో జిఆర్ స్వామి వారు 2 సార్లు అక్కడికి వచ్చారు ఆ దేవాలయాన్ని సందర్శించడానికి. అక్కడ వెంకటేశ్వర స్వామి వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వారు, పంచముఖ పరమేశ్వరుడు శివాలయము, ఈ 3 దేవాలయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మరిన్ని దేవాలయాలు పెరిగి ఉండవచ్చు, తెలియదు. అక్కడ నేను శివాలయ అర్చకుడిగా చేశాను. వెంకటేశ్వర స్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా వారు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఇలా 2 సార్లు జరిగాయి. పక్కనే ఉన్న శివాలయానికి వస్తారు అని అనుకున్నాను. ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు వారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. నా చిన్నతనం, వారు వస్తారని ఎంతో గొప్పగా అన్ని నేను సిద్ధం చేసుకుని ఉన్నాను. అప్పుడు నాకు చాలా గుర్తు, కానీ వారు రాలేదు. అదేంటని అక్కడ వాళ్ళని అడిగితే కొంతమంది అన్నారు, లేదు వారు శివాలయానికి రారు అని అన్నారు. నాకు చిన్నతనంగా తెలియదు. మరి కొందరు లేదు అలా ఏం లేదు, వారు వేరే దేవాలయానికి వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి అప్పుడు అక్కడ సమయం లేదు, అందుకే వెళ్లాల్సి వచ్చింది, హడావిడిగా వెళ్ళిపోయారు. నిజాలు 2 రకాలుగా ఉన్నాయి. నిజానికి వారు వచ్చింది వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతున్నటువంటి కాలంలో వచ్చారు. నాకు కూడా అప్పుడు తెలియదు ఏది నిజమో ఏది అబద్ధమో. నిజంగా వారికి సమయం లేదనే నేను అనుకున్నాను, రాలేదని అనుకున్నాను. అదొక్క సందర్భంలో వారిని చూడడం జరిగింది. ఆ తర్వాత ఏదో ఒక వివాహ కార్యక్రమంలో, వివాహ సందర్భంలో వారు ఎదురుపడ్డారు, బాగానే మాట్లాడారు. ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా, బాగానే మాట్లాడారు. ఇలాంటి సందర్భాల వల్ల, వారి అనుభవాల వల్ల, లేదా అపోహల వల్ల, ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల ఈ రకమైనటువంటి అపోహలు, అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. మీరన్నట్టు చాలా శివాలయాలను జీర్ణోద్ధరణ చేసి ఉండవచ్చు, అనేక శైవ సంబంధిత కర్మలు కూడా చేసి ఉండవచ్చు. మిత్రమా, కుండటి పాలల్లో చిటికడి ఉప్పు వేసినా విరిగిపోతాయి కదా. సమతామూర్తి విగ్రహావిష్కరణలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి చాలా మంది శైవులు, నాలాంటి వాళ్ళు, నాతో సహా మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఇది, హైందవ ధర్మాన్ని చూసి అపహాస్యం చేస్తున్న, హైందవ ధర్మం నాశనం కోరుతున్న, హైందవ ధర్మం బలపడితే మన మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందుతున్నటువంటి వ్యతిరేక కుట్రవాదులందరికీ ఆ కార్యక్రమము జీర్ణించుకోలేని విధంగా జరిగిందని మేమందరం కూడా సంతోషించాం. అసలు అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి అని చాలా ఫేస్బుక్ వేదికల్లో, అప్పుడు అదే ఉండేది, ఫేస్బుక్ వేదికల్లో చాలా మంది స్పందించాం. నేను దర్శనానికి కూడా వెళ్ళాను, చూసొచ్చాను. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే శైవ సంప్రదాయ పరంగా ఆయా శంకర పీఠాలు కూడా అంతే గొప్పగా చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు చేసే పీఠాలు, మఠాలు హైందవ ధర్మానికి అత్యంత అవసరం కదా. ఆయా పీఠాలను ప్రశ్నార్థకం చేసే విధంగా మాట్లాడటం ఆయా పీఠాల అనుయాయులకు, సరే అర్థమైందా, మాత్రమే చాలా 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 ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అందుకే మీరు చూడండి, జిఆర్ గారు ఎన్నిసార్లు మాట్లాడినా అది అంతంతగానే ప్రభావితం చేస్తూ వచ్చింది. ఏది మాట్లాడినా ప్రభావితం చేస్తూనే వచ్చింది. కాబట్టి మాట్లాడేటువంటి విషయం, సందర్భం, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఆయా మాట్లాడేటువంటి విషయాన్ని
ప్రభావితం చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. వ్యాఖ్యానకర్తలకు యతీశ్వరులకు సమానమైన స్థితిని చుట్టం తప్పు మిత్రమా. ప్రామాణికమైనటువంటి ఆరోపణలు, ఖండనలు, వాద ప్రతివాదనలు ప్రామాణికంగా చేయడం ప్రస్తుత కాలానికి, సమాజానికి మంచిదనేది నా అభిప్రాయం మిత్రమా. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఈ సభాముఖంగా ఇప్పుడే అడుగుతున్నాను, నాకేం అభ్యంతరం లేదు, దయచేసి నన్ను క్షమించండి. మీ అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇక్కడి వరకు ఈ వీడియోను చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం. మంగళం మహత్.